నమస్కారం. నా పేరు వై అరుణ ఝాన్సీ రాణి. నేను సెయింట్ తెరీసా స్వయం ప్రతిపత్తి డిగ్రీ మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నా. ఈరోజు నేను థర్డ్ బిఏ స్పెషల్ తెలుగు 5th సెమిస్టర్ పేపర్ 6C యూనిట్ 1లో వ్యాకరణాన్ని పరిచయం చేసి వ్యాకరణ ప్రయోజనాలు, వ్యాకరణ సంజ్ఞల గురించి వివరిస్తాను. ముందుగా తెలుగు వ్యాకరణం, దాని శబ్ద వ్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. వి పూర్వక అజ్ అనే ఉపసర్గతో కూడిన కృ ధాతువుకు కారణార్థంలో లుట్ ప్రత్యయం లాగా వ్యాకరణం అనే శబ్దం ఏర్పడుతుంది. వ్యాకరణానికి శబ్దానుశాసనం, శబ్దశాస్త్రం అనే పేర్లు ఉన్నాయి. శబ్దాలకు సంబంధించిన శాస్త్రం కాబట్టి శబ్దశాస్త్రం అని, కావ్య భాష ఇలా ఉన్నదని పూర్వ గ్రంథాలను ఆధారంగా చేసుకుని అందులోని లక్ష్యాలకు లక్షణం చెప్పడమే ఉద్దేశంగా సాగిన రచన కాబట్టి వీటికి శబ్దానుశాసనం అనే పేరు కలిగింది. వ్యాకరణం అంటే లక్ష్య లక్షణ పరిజ్ఞానం కలిగించేది వ్యాకరణం. వ్యాకరణ ప్రయోజనాలు. ప్రతి శాస్త్రానికి ఓ ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకుండా ఏ మానవుడు ఏ పని చేయడు. భాషను బోధించే వ్యాకరణ శాస్త్రం చదవడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా రక్ష. వ్యాకరణాన్ని అధ్యయనం చేయడం వలన పదాలకు జరిగే వర్ణ లోపఘామావి వికారాలను తెలుసుకోవడం వలన ఉచ్చారణకు దక్షిణవుతాడు. అర్థానికి భంగం లేకుండా పఠించి ఉద్దిష్టార్థాన్ని పొందుతాడు. రెండవదిగా ఊహ. ప్రకృతి పద్వీకృతి అను మీమాంస శాస్త్ర న్యాయాన్ని అనుసరించి ప్రకృతి లింగ విభక్తి వచనాలను మార్చుట ఊహ. ఇది కావ్యములందు విభక్తి పరిణామాదుల రూపంలో ఉండును. ఉదాహరణకు ఇతనితో సాటి అనంగ మేళన. మేళన అంటే ఇతని కంటే మేళవ అని అర్థం. మూడవదిగా ఆగమము. వైదిక నియమాన్ని అనుసరించడం వ్యాకరణం. వేదాంగాలలో ఒకటి మాత్రమే కాదు, ముఖ్యమైనది కూడా. వేదాంగాలతో పాటు వ్యాకరణాలను తప్పక అధ్యయనం చేయాలి. అలా విధిగా అధ్యయనం చేస్తూ వైదిక నియమాన్ని అనుసరించడమే ఆగమము. నాలుగవదిగా లాఘవము, లఘువు. భాషను అధ్యయనం చేయాలంటే వ్యాకరణ అధ్యయనం చేయడమే సులభం. భాషకు ప్రతి పదాన్ని ఏది సాధు పదము ఏది కాదో తెలుసుకుని నేర్చుకోవాలి. అంటే ఎంతకాలం పడుతుందో తెలియదు. అదే భాషను గూర్చి సూత్రబద్ధమైన వ్యాకరణం ద్వారానే తప్పు ఒప్పులను తక్కువ సమయంలో తెలుసుకోవడం జరుగుతుంది. దీన్నే లాఘవము అంటారు. అసందేహం. వేదమంత్రాలు, స్వరప్రధానాలు, బహువ్రీహి, తత్పురుష సమాసాలకు స్వరభేదం ఉంది. దాని వలన సమాసం అర్థమే మారిపోతుంది. కాబట్టి నిస్సందేహమైన భాషా జ్ఞానానికి వ్యాకరణ అధ్యయనం అవసరం. కళా ధృత ప్రాకృతికాలు తెలుగు పదాలతో గుర్తించడానికి. ఏల అనగా అనాలి కానీ ఏల అనే శబ్దం పై ధృతాన్ని చేర్చి ఏలననగా అని అనకూడదు. ఎందుకంటే ఏల అనే శబ్దం కళ కాబట్టి ధృతాంతాల ఖర్చు పరమైతే ఎడాగమం చేరకూడదు. తత్సమ తద్భవ దేశ్య జ్ఞానాన్ని పొందడానికి. ఉదాహరణ హరి, అగ్గి. తత్సమము గోడ, తామర.
తద్భవము. కుండ, కోట, పేట, దేశ్యము. తెలుగు భాషలో బిందువు ఎక్కడ వస్తుందో తెలుసుకోవడం. తెలుగు భాషలో పరుష సరళమునకు ముందే బిందువు వస్తుంది. ఉదాహరణకు వంకర, కులకువ, మంచు, త్రాచు మొదలైనవి. ఏ కారానికి ఊ, ఓ, ఊలను మనం తెలుగు పదాలు మొదట రాయకుండా ఉండడానికి వ్యాకరణం చదవడం అవసరము. 10వదిగా సాధు శకట రెఫల మధ్య అర్థభేదాన్ని, లా అళా మధ్య ఉచ్చారణ భేదాన్ని, అర్థానికి భేదాన్ని తెలుసుకోవడం. ఉదాహరణ కళ, కళ, నీరు, నీళ్ళు. ఇటువంటి వ్యాకరణాన్ని అధ్యయనం చేయడం వల్ల ఈ పై ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇప్పుడు వ్యాకరణ సంజ్ఞల గురించి తెలుసుకుందాం. అచ్చులు స్వతంత్రమైన ఉచ్చారణ కలిగి ఉండేవి అచ్చులు. స్వయం రాజంతే ఇది స్వర అంటే ఇతర వాటితో సహాయం లేకుండా వాటంతట అవే పలుకబడేవి అని అర్థము. వీటిని ప్రాణములు, స్వరములు అని కూడా అంటారు. ఈ అచ్చులు 3 రకములు. తర్వాత హ్రస్వములు. కేవలం ఒక మాత్రకాలంలో ఉచ్చరించబడు అచ్చులను హ్రస్వములు అని అంటారు. ఉదాహరణకు అ, ఇ, ఉ. 3వదిగా దీర్ఘములు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఆ, ఈ, ఊ. ప్లుతములు. ఇవి ఉచ్చరించడానికి 3 మాత్రల కాలము పట్టును. దీనిని ప్లుతములు అని అంటారు. ఉదాహరణ ఐ, ఔ. తదుపరి వక్రము. వక్రము అంటే వంకరగా ఉండే అక్షరములను వక్రములు అంటారు. ఏ, ఏ, ఓ. వక్రతమములు. మిక్కిలి వంకరగా ఉండే అచ్చులను వక్రతమములు అంటారు. హల్లులు. కా నుండి హా గల అక్షరాలను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయం లేనిదే పలుకబడవు. హల్లులు ప్రధానంగా 3 రకములు. పరుషములు, సరళములు, స్థిరములు. హల్లులలో కఠినంగా ఉచ్చరించబడేవి ఖ, చ, ట, త, ప. వీటిని పరుషములు అంటారు. సరళములు. హల్లులలో సులభంగా ఉచ్చరించబడేవి గ, జ, డ, ద, భ, లు. వీటిని సరళములు అంటారు. స్థిరములు. పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నీ స్థిరములు. ఒత్తు ఖ, ఘ, ఇఞ, ఝ, ఒత్తు ఝ, ఇని మొదలగునవి. తరువాత తత్సమము. తత్సమము అనగా సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమంబు. సంస్కృత ప్రాకృత సమానమైనటువంటి పదాలను తత్సమాలు అంటారు. రామ, రాముడు. అగ్గి, అగ్గి. తద్భవము. సంస్కృత ప్రాకృత భవంబగు భాష తద్భవంబు అనగా సంస్కృత ప్రాకృతము నుండి పుట్టిన భాషా పదాలను తద్భవాలు అంటారు. ఉదాహరణకు ద్వారం, ద్వారం, సంద, సంధ్య మొదలగునవి. దేశ్యములు.
తత్సమ తద్భవములు కాక తెలుగులో వాడుకలో ఉన్న పదములను దేశ్యములు అంటారు. ఊరు, పేరు, కోట, పాడి మొదలగునవి. గ్రామ్యములు లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబు. విలక్షణ విరుద్ధమైన గ్రామ్యాలు అనాగరికులు మాట్లాడే మాటలు గ్రామ్యాలు. ఉదాహరణకు వచ్చేవాడు, పోయేవాడు మొదలగునవి. అన్యదేశ్యాలు సోదర భాషలైన తమిళం, కన్నడం, మలయాళం, కేరళ, ఒడియా, భారతీయ భాషలైన మరాఠీ, హిందీ, ఉర్దూల నుండి పరాయి భాషలైన ఫ్రెంచ్, ఆంగ్ల భాషల నుంచి చేరిన పదాలను అన్యదేశ్యాలు అంటారు. ఉదాహరణకు హలవారు, కాగడాలు, భుగత, బడాయి, వలస, తారాజు, బిహిరువా, పోలీసు, డాక్టరు మొదలగునవి. వర్ణం అర్ధభేదక శక్తి కలిగిన కంఠధ్వనిని వర్ణం అంటారు. మానవుడు భాష మాట్లాడేటప్పుడు వచ్చే శబ్దాన్ని ధ్వని అంటారు. ఈ ధ్వనులకు కొన్ని ప్రధానమైనవి, మరికొన్ని అప్రధానమైనవి ఉంటాయి. వీటిలో ప్రధానమైన ధ్వనులను వర్ణాలు అంటారు. ఒక్కొక్కసారి వర్ణం అంటే ధ్వనుల సమూహం అని కూడా అనవచ్చును. ఉదాహరణకు కాలో ప్లస్ ఆ 2 ధ్వనుల సమూహము క. బద్రిరాజు కృష్ణమూర్తి అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట భాషాంశాలను వర్ణం అన్నారు. తరువాత పదం అర్ధభేదక వర్ణాల సమాహారమే పదం అని అన్నారు. పదాంశం పదారూపాలకు సంబంధించిన శాస్త్రాన్ని మార్ఫాలజీ అంటారు. మార్ఫ్ అంటే ఫామ్ అని అర్థము. దీనిని తెలుగులో రూపం అంటారు. దీనిని భాషాశాస్త్రజ్ఞులు రూపం అని, పదాంశం అని అన్నారు. పదాంశం అంటే ధ్వనిలోను, అర్థంలోనూ ఏ ఇతర అంశంలో పాక్షికమైన పోలిక లేని భాషాంశము పదాంశం అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇవన్నీ కూడా వ్యాకరణ సంజ్ఞలు. ధన్యవాదములు.